మోనాలిసా గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పూసలు అమ్ముకునే అమ్మాయి. తన అందం చూపులతో అందరినీ కట్టిపడేసి ఓవర్ నైట్లో సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. అయితే సోషల్ మీడియా స్టార్గానే కాదు, సిల్వర్ స్క్రీన్ పైన కూడా కనిపించబోతోంది. అవును, మీరు విన్నది నిజమే. మోనాలిసా కోసం బాలీవుడ్ డైరెక్టర్ ఆమెను వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళి మరీ ఆఫర్ ఇచ్చాడు. ఇంతకీ ఆమెకు ఆఫర్ ఇచ్చిన ఆ డైరెక్టర్ ఎవరు, ఏ సినిమాలో నటించబోతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మహాకుంభమేళాకు పొట్టకూటి కోసం వెళ్లిన యువతి దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఆమె అందం, అమాయకమైన చూపులే ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టాయి. ఇప్పుడు సినిమా ఛాన్స్ కూడా వెతుక్కుంటూ వచ్చింది. పూసలు అమ్ముకునే అమ్మాయి సినిమాల్లో ఛాన్స్ కొట్టేయడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. కానీ సోషల్ మీడియా ఆమె జీవితాన్నే మార్చేసింది. కుంభమేళాలో మోనాలిసాకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఆ తేనె కళ్ళ అమ్మాయి సోషల్ మీడియా సెన్సేషన్గా మారింది. అయితే బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రాకు మోనాలిసా బాగా నచ్చేసింది. దీంతో ఆమెకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పారు. అన్నట్టుగానే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఖర్గోన్ జిల్లా మహేశ్వర్లోని మోనాలిసా ఇంటికి సనోజ్ మిశ్రా వెళ్లి ఆమె కుటుంబాన్ని కలిశారు. ఆమె తండ్రికి చిత్ర పరిశ్రమపై ఉన్న సందేహాలను క్లియర్ చేశారు. దీంతో మోనాలిసా తండ్రి జై సింగ్ తన కుమార్తె సినిమాల్లో నటించేందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని స్వయంగా సనోజ్ మిశ్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సనోజ్ నెక్స్ట్ సినిమా డైరీ ఆఫ్ మణిపూర్లో మోనాలిసా నటించనుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి 1 నెల రోజులే టైం ఉంది. అప్పటి వరకు మోనాలిసాకు యాక్టింగ్ క్లాసుల ద్వారా శిక్షణ ఇస్తామని సనోజ్ తెలిపారు. డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో మోనాలిసాకు మంచి పాత్రను ఇస్తానని, అది ఆమెకు పేరు తెచ్చిపెడుతుందన్నారు. డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాను దాదాపు 20 కోట్ల బడ్జెట్తో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుండగా ఏప్రిల్ నుంచి మోనాలిసా షూటింగ్లో పాల్గొనున్నట్టు తెలుస్తోంది. మోనాలిసాకు సినిమా ఛాన్స్ రావడంతో బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్తో పోలుస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తన కళ్ళే తనకు ఛాన్స్ వచ్చేలా చేశాయని, ఐశ్వర్య రాయ్ లాగా తాను కూడా మంచి పేరు తెచ్చుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఇప్పటికే 12 సినిమాలు తెరకెక్కించారు. ఇందులో గాంధీగిరి, ది డైరీ ఆఫ్ బెంగాల్, కాశీ టు కాశ్మీర్, రామ్ కి జన్మభూమి వంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో హీరోగా బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు సోదరుడు అమిత్ రావు తెరంగేట్రం చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది.